నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ దగ్గర 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీయూసీ కల్వకుర్తి రైస్ యూనియన్ మేడే సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ ఆంజనేయులు ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం ఎన్నో పోరాటాలతో సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. విదేశీ పెట్టుబడులకు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా పాత కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకువచ్చి కార్మికులకు శ్రమదోపిడీ గురి చేస్తున్నారని మండిపడ్డారు. పని గంటల పెంపు, తక్కువ వేతనాలతో కార్మికులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని, నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, టీయూసీఐ కల్వకుర్తి తాలూకా అధ్యక్షులు సాయిబాబు, ఉపాధ్యక్షులు మొగులాల్, కోశాధికారి మల్లేష్, మార్కెట్ చాటకూలి అధ్యక్షులు వెంకటమ్మ, కార్యదర్శి బాలమణి, లక్ష్మమ్మ, మాజీ అధ్యక్షులు క్యాన్షిరామ్, కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, సీను, బాలచంద్రి, పద్మ, రుకులమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల మేడే సందర్భంగా నాతోటి కార్మికులందరికీ పేరున ధన్యవాదాలు. అలాగే ఆటో కార్మిక నాయకులకి పేరు ధన్యవాదాలు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నా పేరు ఏ ఆంజనేయులు. మేడే కార్మికుల మరణాల శాశ్వతంగా ఈరోజు మేడే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కేంద్ర నరేంద్ర మోడీ గారు పెట్టిన 4 లేబర్ కోడ్ని వెంబడే రద్దు చేయాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కార్మికులు ఈరోజు కనీస వేతన జీతం ఒక రోజుకు 178 రూపాయలని ఈ జీవోలో చెప్పడం జరిగింది. కాబట్టి 29 చట్టాలను రద్దు చేసి 4 చట్టాలని కేంద్ర అమలుకి ఇవ్వడం చాలా దుర్భరకరంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఈ మేడే సందర్భంగా చెప్పడం అనేది జరుగుతుంది. కనీస వేతనం ఒక కేంద్రం కమిటీ చేసి కార్మికులకు ఎంత ఉండాలి నెలకు అనేది ఒక కమిటీ ద్వారా చెప్పడం అంటే వాళ్ళు కనీసము 26,000 అయితే సరిపోతుందని చెప్పేసి ఆ కమిటీ చెప్పడం అనేది జరిగింది. ఆ కమిటీ ఫైల్ తీసి పక్కకెట్టేసి పారిశ్రామిక పని చేసుకునే కార్మికులకు దోపిడీ చేసేసి వ్యాపార రైతులకు అనుకూలంగా చట్టాలను తేవడానికి నరేంద్ర మోడీ ఈ 4 చట్టాలకు చాలా తీవ్రత వ్యతిరేకత ఈ పోరాటాన్ని ఈ మేడే సందర్భంగా చెప్పుకుంటూ ఈ పోరాటం ఆగాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినట్టు నాకు ధన్యవాదాలు.